కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్టీఓ మల్లిబాబు కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి ఎస్ఐఆర్ అమలుపై మార్గనిర్దేశం చేశారు. భారత ఎన్నికల సంఘము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆంధ్రప్రదేశ్కి ప్రకటించింది. ఈ నెల 15వ తారీఖు నుండి వచ్చే నెల 14వ తారీఖు దాకా నెల రోజుల పాటు బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ప్రతి ఇల్లు టచ్ చేసి ప్రతి ఓటర్కి కూడా ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫారం గైడ్లైన్స్ ప్రకారం ఫిలప్ చేసి వెనక్కి మళ్ళీ ఓటరు బిఎల్ఓకి ఇచ్చేయాలి. నెక్స్ట్ రెండో విజిట్లో ప్రతి బిఎల్ఓ 2 సార్లు 3 సార్లు విజిట్ చేస్తారు. సో ఆ విజిటింగ్ టైంలో ఇచ్చేయాలి. దాని ప్రకారం అర్హులైన ప్రతి ఓటు ఉంచుతారు. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయారో, ఎవరైతే టోటల్గా షిఫ్ట్ అయిపోయారో, ఎవరైతే అన్ట్రాన్సిబుల్ ఓట్లు ఉంటాయో వారి ఓట్లు డ్రాఫ్ట్ రూల్లోకి రావు. కానీ ఈ ఫిలప్ చేస్తున్నప్పుడు ఎవరైతే 2002 ఓటర్ల జాబితాలో లేరో, ప్రాథమికంగా మనకి బేసిక్గా తీసుకునేటువంటి ఓటర్ల జాబితా 2002 కాబట్టి వారు ఏదో విధమైన 1987 ముందు పుట్టుంటే వారు ఒక ప్లేస్ ఆఫ్ బర్త్, వారి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్, 1987 నుండి 2004కి మధ్యలో పుట్టుంటే వారితో పాటు వారి తండ్రి గారి ఓటు ఏదో ఒక ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 2004 తర్వాత పుట్టుంటే తల్లి, తండ్రి, ఓటరు ముగ్గురు వివరములు కూడా మాకు తర్వాత అందజేయాలి. ముందైతే ఫారం కంపల్సరీగా ఇవ్వాలి. ఫామ్ వచ్చినటువంటి ప్రతి ఓటు మ్యాపింగ్ చేసినా చేయకపోయినా డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో ఉంటుంది. ఆ తర్వాత డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ ఎవరైతే మ్యాపింగ్ సరిగ్గా చూపెట్టలేకపోయారో, చేయలేదు లేదా సరిగ్గా చేయలేకపోయారో వారందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా వారు ఏ రకమైన ప్రూఫ్ లోకమైన కేసులు ఇవ్వకపోతే అప్పుడు మాత్రమే ఓటర్లు తొలగించబడతారు తప్పించి వితౌట్ నోటీస్ ఒక్క ఓటు కూడా తీయటం జరగదు. భారత ఎన్నికల సంఘము ఎస్ఐఆర్ యొక్క ప్రధాన ఉద్దేశము అర్హులైన ప్రతి ఓటరు ఓటర్ లిస్టులో ఉండాలి, అనర్హులైన వాళ్ళు ఎవరూ ఓటర్ లిస్టులో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో టేకప్ చేస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఓటు నమోదు చేయించుకుని ఉంటే ఎప్పటికైనా దాన్ని వారు తొలగించుకోవాలి. లేదంటే ఆర్పీ యాక్ట్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారము, ఎలక్టోరల్ రోల్ రిజిస్ట్రేషన్ రూల్స్ 1960 ప్రకారము 3 నుండి 2 సంవత్సరములు జైలు శిక్షతో పాటుగా ఫైన్ కూడా విధించబడుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్ ఎవరైనా కంప్లైంట్ మీద ఉంటాయి. సో ఎవరో ఓటర్లందరూ కూడా వారి యొక్క నైతిక ధర్మాన్ని పాటించి ఒక్క దగ్గర మాత్రమే అర్హత కలిగినటువంటి ఓటర్కి ఓటు ఉండవలను. రెండోది, దీనికి ప్రత్యేకంగా ట్రాన్స్పరెన్సీగా చేయడానికి ప్రతి రాజకీయ పార్టీ నుండి కూడా ప్రతి బూత్ లెవెల్కి కూడా ఒక ఏజెంట్ని అపాయింట్ చేయమని కోరాము. ఇప్పటికే దాదాపు ప్రధాన పార్టీలన్నీ కూడా మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు లిస్ట్ ఇచ్చేశారు. సో 15వ తారీఖు నుండి బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు బూత్ లెవెల్ ఆఫీసర్కి బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరిస్తే ఒక సమగ్రమైనటువంటి, తప్పులు లేనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఓటర్ల జాబితా తయారు చేసి పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యానికి సహకరించవలసిందిగా ప్రజలందరికీ, అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ కూడా కోరుతున్నాం.